Hi friends, good afternoon. Delhi versus Gujarat Titans. ఢిల్లీ ఢిల్లీ సిచ్యువేషన్ లాస్ట్ 2 మ్యాచెస్‌లో ఎలా ఉందంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కూర్చొని, ఎగ్జామ్ పేపర్ చూసి, క్వెషన్ పేపర్ చూసి, ఈరోజు నేను పక్కా ఫెయిల్‌రా అని చాలా బాధపడుతున్న టైంలో, ఇన్విజిలేటర్ వచ్చి, బాబు బయట కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈరోజు ఎగ్జామ్ ఆగిపోయిందంటే, ఒక స్టూడెంట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో. ఆ సిచ్యువేషన్ అయితే ఢిల్లీకి లాస్ట్ 2 మ్యాచెస్‌లో వచ్చింది. ఫర్ ష్యూర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ వాళ్ళు ఓడిపోయే సిచ్యువేషన్స్ కన్ఫర్మ్‌గా కనపడింది. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో కూడా కమ్‌బ్యాక్ చేసే మొమెంటమ్ డెఫినెట్‌లీ మొమెంటమ్ అయితే పంజాబ్ దగ్గరుంది. అప్పర్ హ్యాండ్ కూడా పంజాబ్ దగ్గరే ఉంది కాబట్టి 2 టైమ్స్ దే వేర్ ఫార్చునేట్ టు సేవ్. అండ్ ఈ లక్‌ని వాళ్ళేమన్నా యూజ్ చేసుకోగలరా? లెట్స్ సీ. అండ్ అదర్ సైడ్ గుజరాత్ ఆల్రెడీ దే ఆర్ ఆల్మోస్ట్ క్వాలిఫైడ్. వాళ్ళకి ఇంకా కావాల్సింది జస్ట్ 1 విక్టరీ. సో, వాళ్ళకి ఆల్రెడీ నేను ఇదివరకే చెప్పాను. వాళ్ళకైతే వాళ్ళు స్టిక్ ఆన్ అయిన స్ట్రాటజీ ఏదైతే ఉందో దట్ వాస్ ఎ రాక్ సాలిడ్. అది అంత రాక్ సాలిడ్ అని ఎందుకంటున్నామంటే, ద ప్లేయర్స్ ఆర్ స్టాండింగ్ ఫర్ దెమ్ యాస్ ఎ రాక్ సాలిడ్. సీ ఎవ్రీవన్ టాప్ 3 టాప్ 3 కూడా ఐపీఎల్ రన్ గెటర్స్‌లో టాప్ 5లో ఉన్నారంటే, దట్స్ ద మెయిన్ రీజన్ దట్ టీమ్ వాస్ పొజిషన్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. సో, దీన్ని దాటుకుని ఢిల్లీ వెళ్ళాలి అంటే, ఢిల్లీ నీడ్స్ టు బౌల్ వెల్. బట్ హూ విల్ టేక్ దట్? ఉన్న స్టార్ కూడా ప్రభావం చూపిన స్టార్ కూడా ఇప్పుడు లేడు. హూ ఈస్ టేకింగ్ దట్ వెయిట్? ఎదర్ ఇట్ బి అక్షర్ ఆర్ కుల్దీప్ ఆర్ వెదర్ ఇట్ కెన్ బి నట్టు. లాస్ట్ మ్యాచ్‌లో తనే వికెట్ తీశాడు. జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు ఫస్ట్ ఓవర్‌లో కూడా. అండ్ ఆ తర్వాతే కొంచెం మళ్ళీ లైట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. దే విల్ ఎగ్జిక్యూట్ దేర్ వెల్. వాళ్ళకి బాగా కలిసొచ్చిన స్ట్రాటజీని వాళ్ళు మళ్ళీ యూజ్ చేస్తారు. మెయిన్లీ దర్ బౌలింగ్ ఈజ్ గుడ్. బ్యాటింగ్‌లో ఆ టాప్ 3 దే విల్ స్కోర్ ఎనఫ్. దే ఆర్ ప్లానింగ్ వెల్ అండ్ దే ఆర్ స్కోరింగ్ వెల్. దాన్నే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ వీక్ జోన్‌లో ఉన్నారు కదా! సో, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చేసేస్తే వాళ్ళు చేజ్ మాస్టర్స్. సో, డెఫినెట్‌లీ వీళ్ళు చేజ్ చేయాలి. ఒకవేళ టాస్ వీళ్ళ వైపు పడితే. అండ్ పిచ్ వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ పిచ్చే ఇస్తేనే కొంచెం బెటర్. ఎందుకంటే బౌలింగ్ పిచ్ ఇస్తే అటువైపు బెటర్ బౌలర్స్ ఉన్నారు. అండ్ బౌలింగ్ పిచ్‌లో కూడా బెటర్‌గా అనలైజ్ చేసి ఆడుతున్న బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ అది వీళ్ళకే మళ్ళీ కొంచెం ప్రమాదం అవుతుంది. అండ్ చేజ్ అయితే మాత్రం వీళ్ళు చేస్తేనే బెటర్‌ఫుల్. మై ఒపీనియన్. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్